వెల్కమ్ బ్యాక్. పార్టీల విమర్శలు సరే, అసలు ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చా? ఆటోమీటర్లు, వేయింగ్ మిషన్లు, పెట్రోల్ బంకుల్లో మీటర్లు ట్యాంపర్ చేసినట్లు ఈవీఎంలను కూడా ట్యాంపర్ చేయొచ్చా? ఎన్నికల కమిషన్ ఎంతో పగడ్బందీగా తయారు చేసిన ఈవీఎంలను ట్యాంపర్ చేయడం అంత సులువా? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ను ట్యాంపర్ చేయవచ్చా? గ్రేటర్ ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందా? ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనా? ఇది ఇప్పటి మాట కాదు. ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చంటూ చాలా మంది చాలా ఎన్నికల తర్వాత నిరూపించే ప్రయత్నం చేశారు. కొందరు వాటిని ట్యాంపర్ చేయటం సాధ్యమేనని నిరూపించారు కూడా. కానీ వాటిని ఈసీ ఆమోదించలేదు. అత్యంత పకడ్బందీగా తయారయ్యే ఈవీఎంలను ట్యాంపర్ చేయటం కుదరదని తేల్చి చెప్పేసింది. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఈవీఎంలను ట్యాంపర్ చేశారంటూ కాంగ్రెస్ నేతలు శివాలెత్తిపోతున్నారు. తమకు అతి తక్కువ స్థానాల్లో వచ్చిన విజయాన్ని చూసి ఏకంగా ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేసి వచ్చారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఎన్నిక కూడా బూటకపు ఎన్నికగా మారినటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో చట్టాన్ని తుంగలో తొక్కుతూ వాళ్ళు పాత ఈవీఎంస్ని వాడుతూ అక్కడ పెట్టవలసినటువంటి ఒక ఓటర్ వెరిఫైయబుల్ ప్రింట్ పేపర్ ఆడిటబుల్ ట్రేస్ పెట్టకుండా, ప్రింటర్స్ పెట్టకుండా ఎన్నికలు నిర్వహించి పెద్ద ఎత్తున ట్యాంపరింగ్ జరిగేందుకు ఒక వెసులుబాటు కల్పించినారు అని చెప్పని మాకు అనుమానం కలిగింది. కానీ అనుమానం అంతా కూడా రుజువయ్యేటువంటి ఒక రీతిలో జిహెచ్ఎంసీలో కూడా మళ్ళా ఒక పనికిరాని కాలం చెల్లినటువంటి ఒక ఈవీఎంలు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాడుతున్నటువంటి ఒక ఈవీఎంలు కాకుండా వాళ్ళంతలో వీళ్ళు కొత్త ఈవీఎం, పాత ఈవీఎంస్ పట్టుకొచ్చేసి, పాత టెక్నాలజీ ఉన్నటువంటి ఈవీఎంస్ పట్టుకొచ్చి వాళ్ళు దాన్ని వాడి పెద్ద ఎత్తున ట్యాంపరింగ్ జరిగేందుకు తోడ్పడ్డట్టుగా మాకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎవరైతే ఆఖరికి కంటెస్టెంట్ ఓటు కూడా రికార్డు కాకుండా జీరో ఓట్లు వచ్చినట్టుగా కూడా ఈరోజు ఫలితాలు చూస్తూ ఉన్నాం. మొత్తంగా గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఈవీఎం ట్యాంపరింగ్ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. అయితే అన్నింటికన్నా ముందు మన ఈవీఎంలు ఎలా తయారవుతాయి, వాటిలో ఉండే అంశాలేమిటో ఒక్కసారి చూద్దాం. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అని అర్థం. బ్యాలెట్ పేపర్కి బదులుగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటు వేసే విధానం. దీనివల్ల ఖర్చు తగ్గడమే కాదు, ఓటింగ్ ప్రక్రియ సులువుగా మారి కౌంటింగ్ ప్రక్రియ సులభతరం అవుతుంది. గతంలో కొన్ని పార్లమెంట్ అభ్యర్థుల ఓట్లు లెక్కించడానికి 2-3 రోజులు పట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులన్నీ ఈవీఎంలతో ఉండవు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు 2.5 గంటల్లో వెల్లడించారంటే ఇది ఈవీఎంల వల్లే అయింది. 1980లో ప్రయోగాత్మకంగా దేశంలో ఈవీఎం తయారు చేశారు. దీనికి ఈసీ అనుమతి వచ్చిన తరువాత నుంచి మన దేశంలోనే తయారు చేస్తూ వస్తున్నారు. బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్, హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలు మాత్రమే వీటిని తయారు చేస్తున్నాయి. ఒక్కో ఈవీఎం తయారు చేయడానికి 30,000 రూపాయలు ఖర్చవుతుంది. దీన్ని ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. ఒక ఈవీఎంలో 2 భాగాలుంటాయి. ఒకటి మెయిన్ యూనిట్, రెండోది కాస్టింగ్ యూనిట్. మెయిన్ యూనిట్లో ఓట్లు వేశాక నిక్షిప్తం అయ్యే మెమరీ, బ్యాటరీ, ఓటింగ్ మెషిన్ తాలూకు సర్క్యూట్ అన్నీ ఉంటాయి. ఇక కాస్టింగ్ యూనిట్ అన్నది దీనిని వైర్తో కలిపి ఉంటుంది. ఇందులో 16 నీలి బటన్లు ఉంటాయి. దీనిలో ఒకేసారి 16 మంది అభ్యర్థుల జాబితా ఉంచవచ్చు. ఒక ఈవీఎంకు గరిష్టంగా 64 మంది అభ్యర్థులను ఓటింగ్కి ఏర్పాటు చేయవచ్చు. ఒక్కో ఈవీఎం 3,840 ఓట్లు నమోదు చేసుకునే వీలుంటుంది. ఈవీఎంలు తయారు చేసేటప్పుడు చాలా పకడ్బందీగా ప్రోగ్రామింగ్ రాస్తారు. ఒక్కసారి దీనిని ప్రోగ్రామింగ్ చేసి సర్క్యూట్ బోర్డు మూసివేస్తే దాని తయారీదారులు కూడా దాన్ని మార్చలేరన్నది ఈసీ చెబుతున్న మాట. అది కూడా వాస్తవమే. ఈవీఎంలో తయారు చేసిన ప్రోగ్రామింగ్ను మార్చటం సాధ్యపడదు. అయితే మెయిన్ యూనిట్ను ఓపెన్ చేసి సర్క్యూట్ను మారిస్తే దీన్ని ట్యాంపర్ చేయవచ్చనే విమర్శలున్నాయి. మేము చాలా సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు ప్రత్యక్షంగా ఎలక్షన్ కమిషన్ ముందు వెళ్ళిన సందర్భంలో ఎన్నికల కమిషన్కు కూడా ఈ ఓటింగ్ మిషన్స్ మీద పట్టు లేదని, దానికి వేసిన ఓట్లకి కౌంటింగ్కు జరుగుతున్నటువంటి ప్రక్రియ మీద ఎలాంటి అవగాహన కానీ, ఒకవేళ అన్న జరుగుతున్న అవకతవకలను పట్టుకునేటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్కు లేదనేది పూర్తిగా నిర్ధారణ చేయడం జరిగింది. ఆనాడు ఒరిజినల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మీద మేము 2 రకాలైనటువంటి ట్యాంపరింగ్ కూడా ఎలా జరుగుతుందో ప్రత్యక్షంగా ఓటు పోలింగ్ రోజుకి మరియు రిజల్ట్స్ రోజుకి మధ్యలో ఓటు నిగూఢంగా ఎలక్ట్రానిక్ షేప్లో ఉన్నటువంటి ఓటు ట్యాంపరింగ్కు గురవుతుంది. కానీ
అది ఎలాంటి ఆధారాలు వదిలిపెట్టదనేటువంటి నగ్న సత్యాన్ని ఈ మొత్తం దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చిన తర్వాత కేవలం ఇలా ఫిజికల్ గా సర్క్యూట్ బటన్లను మార్చడంతోనే కాదు, ప్రోగ్రామింగ్ లో కూడా మార్పులు చేసి కోడింగ్ మారిస్తే ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చునన్న విమర్శలు ఉన్నాయి. ఒరాకిల్ డేటాబేస్ ఆధారంగా రాసే ప్రోగ్రాంలో ఎవరికి ఓట్లు వేసినా వాటిని ఒక్కరికే పడేలా చేయవచ్చు అన్న విమర్శలున్నాయి. అంతేకాదు, వేరే పార్టీకి పడ్డ ప్రతి 10 ఓట్లలో 6 ఓట్లు తమకు పడేలా ప్రోగ్రాం కూడా చేసుకోవచ్చు. ఈ ఓట్ల సంఖ్యను కూడా ప్రోగ్రాం చేసేటప్పుడే నిర్ధారించుకోవచ్చు. అయితే ఈ విధానంలో ఇబ్బంది ఏమిటంటే, ఇలా ఈవీఎంను ట్యాంపర్ చేయటం చాలా కష్టమైన పని. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని పరికరాలు అమర్చుకోవాలి. ఒక ప్రత్యేకమైన సెల్ ఫోన్లో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా ఈవీఎంను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయాలి. ప్రయత్నిస్తే ఈవీఎంను ట్యాంపర్ చేయటం పెద్ద విషయం కాదని చెప్పేవాళ్ళు, ఈవీఎంను ట్యాంపర్ చేసి చూపించేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటికే ఈ విషయం ఈసీని దాటి సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కింది. 2010 ఫిబ్రవరిలో జనతా పార్టీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి ఈవీఎంల విశ్వసనీయతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2009 ఎన్నికల్లో వాడిన ఈవీఎంలలో మతలబు జరిగిందని ఆరోపించడంతో పాటు చాలా ఏళ్లుగా ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని సవాలుగా తీసుకున్న ఎన్నికల కమిషన్ ఈవీఎంల విశ్వసనీయతను నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ఓ 3 నిపుణులతో కలిసి ఈవీఎంలు సేఫ్ అని నిరూపించే ప్రయత్నం చేసింది. కానీ అన్నీ అనుకూలంగా ఉండి సవ్యంగా సాగితే ఈవీఎంలు ఎంత సమర్థంగా పనిచేస్తాయో, వాటిని మ్యానిపులేట్ చేయాలనుకుంటే సులువుగానే ట్యాంపర్ చేయవచ్చు అన్న విమర్శలు ఉన్నాయి. ఎక్కడైనా ఈవీఎంలో మిషన్ మిస్టేక్ కావచ్చు, కానీ ట్యాంపరింగ్ అన్నది నేను అనుకోను. ఎందుకనంటే ఈ 8000 మెషిన్లను ట్యాంపర్ చేయడము అయ్యే పని కాదు. ఒకవేళ చేసినా అది ఆగదు. చాలామంది చాలా మ్యాన్ పవర్ కావాలా. అండ్ ప్రభుత్వానికి కూడా అవసరం లేదు. ఏ ప్రభుత్వానికి కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసేంత అవసరం లేదు. కాబట్టి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండాలి. మన భారతదేశంలో ఇప్పటి వరకు చాలా సంస్థల మీద మనకు అనుమానం వచ్చినా ఎలక్షన్ కమిషన్ మీద కూడా రాలి. ఇప్పటి వరకు అయితే ఎలక్షన్ కమిషను 1951 నుంచి నిష్పాక్షిపాతంగా ఎన్నికలు జరుపుతూ ఉంది. ఏ పార్టీకి కూడా అది సపోర్ట్ చేయలేదు అన్నది మనకు మంచి పేరుంది ఎలక్షన్ కమిషన్. ఇలా మొత్తంగా ఈవీఎంల విశ్వసనీయత మీద ఇప్పటికే ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం తెరపైకి వచ్చింది.